హలో వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఇదంతా ఏంటి అని చూస్తున్నారా? మేమైతే ఇల్లు ఖాళీ చేస్తున్నాం. అంటే మాది రెంట్ హౌస్ ఏం కాదండి, ఓన్ హౌసే. మేమైతే ఇల్లు పెయింట్ వేపించడం కోసం అయితే మొత్తం క్లీన్ చేస్తున్నాం. క్లీనింగ్ చేస్తున్నప్పుడే నాకు స్కూల్లో ఇచ్చిన ట్రంక్ బాక్స్ అయితే బయటకు వచ్చింది. అప్పట్లో 10 రూపీస్ స్టిక్కర్ ప్యాకెట్స్ అన్ని కొనుక్కొని ఇలా పెట్టేదాన్ని. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో అప్పటి నుంచి ఇప్పటి వరకు. ఇక్కడ మా మమ్మీ అయితే తన పట్టు శారీస్ అన్నీ ఒకే దగ్గర పెట్టేస్తుంది అనమాట, పాడైపోకుండా. మా మమ్మీ పట్టు శారీస్ అన్నీ ఇలా బ్యాగ్స్లో స్టోర్ చేస్తుంది. అసలు మా మమ్మీ శారీస్ కలెక్షన్ అయితే ఎంత బాగుంటుందో. మీకు కావాలంటే ఒకసారి కామెంట్ చేయండి, నేనైతే షేర్ చేస్తాను. ఇవి వచ్చేసి నా 10th క్లాస్ గైడ్ బుక్స్ అనమాట. అప్పట్లో న్యూస్ పేపర్ వేసి మంచిగా ట్రాన్స్పరెంట్ కవర్ వేసి దాపెట్టుకునేదాన్ని. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలానే ఉన్నాయి. చూడండి, మొత్తం సదిరాక ఇంత వచ్చిందనమాట మా లగేజ్ అంతా. ఇదంతా ఒకటే రూమ్ది. ఇంక ఈలోపు అయితే వర్కర్స్ అయితే మెటీరియల్ తెచ్చేశారు. ఇంకా అవన్నీ ఒకసారి అయితే చూసేసుకుందాం. ఈవినింగ్ వర్క్ అయితే కొంచెం ఆల్మోస్ట్ 30% వరకు అయితే వర్క్ అయిపోగొట్టారు. ఇంకా వాళ్ళు చేసిన చెత్త అంతా, వాళ్ళు చేసిన వర్క్కి చెత్త వచ్చిందంతా మేమైతే క్లీన్ చేసేసరికి చాలా లేట్ అయిపోయింది. అన్నీ క్లీన్ చేసి ఒకసారి అయితే మొత్తం తుడిచేస్తున్నాం. ఇంకా మా డైలీ ఈవినింగ్ రొటీన్ అయితే ఇదే అనమాట, క్లీనింగ్ తుడవడం. అసలు సామాన్లు ఏం లేకుండా మా ఇల్లుని ఒకసారి చూసుకుంటే అసలు ఎంత పెద్దగా అనిపిస్తుందో మాకే కొత్తగా అనిపించింది. ఇంకా మా చెల్లె బాగా అలసిపోయిందని చెప్పేసి మా చెల్లె కోసం నేనైతే ఇక్కడ మంచూరియా ప్రిపేర్ చేస్తున్నాను. అంతే ఈ మినీ వ్లాగ్. బాయ్.